హాయ్ ఆల్. సో మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ యొక్క ఆపర్చునిటీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది మనకి మీటెక్ సొల్యూషన్ నుంచి రావడం జరిగింది అనమాట. సో మనకి ఇదే కంపెనీ నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కొంతమందిని కూడా హైర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ మనకు రీచ్ అవుట్ అయ్యి వేకెన్సీ ఉందని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. సో ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీ, అలాగా జాబ్ రోల్ ఏంటి, ఏం చేయాలి, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఈ మీటెక్ సొల్యూషన్స్ అనేది మనకి విశాఖపట్నంలో ఉన్న కంపెనీ అనమాట. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న కంపెనీ. సో ఈ మీటెక్ సొల్యూషన్స్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. సో వీళ్ళ యొక్క క్లయింట్స్కి డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మీటెక్ సొల్యూషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఫ్రెషర్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు. ఈ యొక్క జాబ్స్ మీకు సూటబుల్ అయితే మీరు డెఫినెట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మీటెక్ సొల్యూషన్స్ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే వెబ్సైట్ డెవలప్మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎస్ఈఓ, జియో అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మన చాట్‌జిపిటి, క్లౌడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి ఆప్టిమైజేషన్ చేయడానికి. అండ్ అదేవిధంగా గూగుల్ యాడ్స్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు వాళ్ళు. అండ్ మెటా యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డిజిటల్ గ్రోత్ స్ట్రాటజీ. సో ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట వాళ్ళ క్లయింట్స్కి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ముందుగా చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే. అంటే మార్కెటింగ్ కోసం వీళ్ళు కొంతమందిని హైర్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క జాబ్ రోల్ కోసం మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు అనమాట. సో ఇద్దరు మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఏజ్ అనేది జస్ట్ 18+ ఉండాలి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అనమాట. ఓకేనా. సో మీకు క్వాలిఫికేషన్ పెద్దగా మీకు ఇక్కడ హెవీ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. అండ్ అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనమాట. అండ్ లొకేషన్ పాన్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు వచ్చిన మీరు నేటివ్ లాంగ్వేజ్ మీరు కంఫర్ట్ అయి ఉండాలన్నమాట. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే ఇంగ్లీష్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏదో ఒకటైనా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. అండ్ మీరు ఫ్రెషర్ అయినా సరే కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. వర్క్ ఏం చేయాలి, అలా చేయాలి అని చెప్పి కూడా. సో మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారంటే అసిస్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ, హెల్ప్ ఎగ్జిక్యూట్ క్యాంపైన్స్, కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్, హ్యాండిల్ బేసిక్ కమ్యూనికేషన్ టాస్క్. ఓకేనా. సో మీరు ఏంటంటే మీటెక్ సొల్యూషన్స్ గ్రోత్కి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. అదేవిధంగా క్లయింట్ గ్రోత్ కూడా మీరే రెస్పాన్సిబుల్ అవుతారు అన్నమాట. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు. అండ్ అదేవిధంగా ఇంకొక రోల్ కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో ఏంటంటే వర్డ్ ప్రెస్ డెవలపర్ అనమాట. సో మీకు ఆల్రెడీ వర్డ్ ప్రెస్ స్కిల్ ఉన్నా, లేకపోతే మీకు వర్డ్ ప్రెస్ గురించి తెలియకపోయినా, నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే వర్డ్ ప్రెస్ డెవలపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీని కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇందులో కూడా మీకు క్వాలిఫికేషన్ పెద్దగా రిక్వైర్మెంట్ ఏమి ఉండదు అనమాట. మీరు బేసిక్ 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, డిగ్రీ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఉంటే వీళ్ళు మీకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. లేకపోయినా మీకు ఏంటంటే నేర్చుకోవాలని చెప్పి ఇంటెంట్ ఉంటే వీళ్ళు నేర్పిస్తారనమాట. నేర్పించి మీతో వర్క్ చేయిస్తారనమాట. ఓకేనా. సో వీళ్ళేంటంటే మీకు నేర్చుకోవాలంటే కొంతమంది ఉంటారు కదా. సో నాకు స్కిల్ లేదు, కాకపోతే ఎవరైనా నేర్పిస్తే నేర్చుకొని చేస్తానని చెప్పి ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ యొక్క రోల్ కూడా ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో వర్డ్ ప్రెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, సిఎంఎస్ ప్లాట్ఫామ్ అనమాట. సో వర్డ్ ప్రెస్ చూసేసి మనం వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే, సో వర్డ్ ప్రెస్ డెవలపర్గా మీరు ఏం చేస్తారంటే బిల్డ్ ఆర్ మేనేజ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్, వర్క్ విత్ థీమ్స్ అండ్ ప్లగ్గిన్స్, అప్డేట్ వెబ్సైట్ కంటెంట్, అసిస్ట్ ఇన్ బేసిక్ డిజైన్ ఆర్ లేఅవుట్ టాస్క్, కొలాబరేట్ విత్ ద డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనమాట. సో ఇది మీ యొక్క మెయిన్ జాబ్ రోల్స్ అనమాట. మీ వర్డ్ ప్రెస్ డెవలపర్గా మీరు ఒకళ్ళు హైర్ అయితే. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ శాలరీ చూసుకుంటే, శాలరీ రేంజ్ చూసుకుంటే మనకి మినిమం బేసిక్ పే వచ్చేసరికి 15,000 అనమాట. అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 25,000 పర్ మంత్ అనమాట. సో ఈ యొక్క శాలరీ అనేది మీ యొక్క వర్క్, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఫ్రెషరా లేదంటే మీ స్కిల్ బట్టి మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ యొక్క శాలరీ అనేది ఫిక్స్డ్ శాలరీ అనేది ఏమి ఉండదు. సో మీ టాలెంట్, మీరు రైట్ ఇంటెంట్ చూపించి మీరు బేగా పికప్ చేసుకొని నేర్చుకుంటే ఆబ్వియస్గా మీకు కాంపిటేటివ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ టైప్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మన ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. జాబ్ నేచర్ చూసుకుంటే పర్మనెంట్ జాబ్ అనమాట. ఓకేనా. వర్కింగ్ స్టైల్ చూసుకుంటే టాస్క్ బేస్డ్ కొలాబరేటివ్. సో
మీకు టీమ్‌తో కొలాబరేట్ అయ్యి మీరు వర్క్ చేయాల్సి ఉంటదనమాట. సో, ట్రైనింగ్ అనేది కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎటువంటి ఫీజులు ఏం పే చేయక్కర్లేదన్నమాట. సో, ఎవరైనా పే చేయాలి అది ఇది అని చెప్పి మీకు ఎవరైనా రీచ్ అవుట్ అయితే అవన్నీ ఫేక్ జాబ్స్. సో, మీరు ఎవరికీ కూడా ఫీజ్ పే చేయక్కర్లేదనమాట. ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ చూసుకుంటే పర్ఫెక్ట్ ఫర్ ఫ్రెషర్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము అండ్ అదేవిధంగా ఆపర్చునిటీ టు బిల్డ్ డిజిటల్ స్కిల్స్. ఎందుకంటే అప్కమింగ్ ఫ్యూచర్ అంతా కూడా డిజిటల్ అయిపోతుంది కదా మొత్తం అంతా. సో, ఇది మంచి గ్రోత్ ఉన్న కంపెనీ అనమాట. సో, వీళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. గ్లోబల్ ఎక్స్పోజర్. సో, వీళ్ళకి ఏంటంటే మీటెక్ సొల్యూషన్స్ వాళ్ళకి క్లయింట్స్ అక్రాస్ ద గ్లోబల్ ఉన్నారనమాట. సో, మనకి గ్లోబల్ మొత్తం వరల్డ్ వైడ్గా వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారనమాట. సో, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇక్కడ చూసుకుంటే సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మనం ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇదే జాబ్ లింక్ ఈ యొక్క బ్లాగ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. సో, అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ అలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కనిపిస్తుంది అనమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. సో, మీరు ఆ గూగుల్ ఫామ్ లింక్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో, ఫిల్ చేశాక మీరు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో, ఆ గూగుల్ ఫామ్లో. సో, అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో, మీరు ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మీరు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా మీకు రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కాల్ చేస్తారనమాట. ఓకేనా. సో, మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు కంపెనీ నుంచే కాల్ బ్యాక్ వస్తుంది. సో, కాల్ బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళే మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్తారన్నమాట. ఫోన్లో ఇంటర్వ్యూ చేయడమా, లేకపోతే ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేయడమా, లేకపోతే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడమా ఏంటనే కూడా వాళ్ళు డిసైడ్ చేసి మీకు కాల్ చేసి చెప్తారనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇలా లింక్స్ ఉంటాయన్నమాట. నోటిఫికేషన్, అప్లై నవ్వు, వాట్సాప్ అని చెప్పి మీరు మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట మనకి. సో, మీరు వాట్సాప్లో జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీకు అక్కడ వెంటనే పోస్ట్ చేస్తాను అనమాట. మీరు అక్కడి నుంచి అప్లై చేసి జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ అప్లై నవ్వు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధంగా ఫామ్ ఉంటుంది అనమాట. మీటెక్ సొల్యూషన్స్ హైరింగ్ ఫామ్ అని చెప్పండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండే నేను. థ్యాంక్ యూ సో మచ్.